ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్లో తమ బలం నిరూపించుకుందామని వైసీపీ జెడ్పీటీసీలు వేసిన వ్యూహం ఫలించలేదు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ వైసీపీని ధిక్కరించారని, ఆమెపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ జెడ్పీటీసీలు పట్టుబట్టారు. దీనికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వైసీపీ జెడ్పీ సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే వైసీపీ సభ్యులు ఆశించిన ఫలితం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఏలూరులో జరిగిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశంలో జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీపై అనర్హత వేటు వేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు వైసీపీ జెడ్పీటీసీలు. విప్ ధిక్కరించి పార్టీ మారిన చైర్పర్సన్ పై అనర్హత వేటు వేయాలని కోరారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 48 మంది జెడ్పీటీసీలుండగా అందులో ఒక టీడీపీ, ఒక జనసేన జెడ్పీటీసీ ఉన్నారు. వైసీపీ తరఫున జెడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికైన గంటా పద్మశ్రీ ఇటీవల టీడీపీలో చేరారు. దీంతో జిల్లా పరిషత్లో తమ బలం నిరూపించుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసే ప్రయత్నం చేసింది. జెడ్పీలో వైసీపీకి 38 మందికి పైగా సభ్యుల బలం ఉండడంతో జెడ్పీ చైర్పర్సన్ మార్పు తథ్యమని భావించారు. కానీ జెడ్పీ సీఈఓ మెలికి పెట్టడంతో తీర్మానాన్ని ఆమోదించుకుని న్యాయపరంగా ముందుకు వెళ్లేందుకు వైసీపీ సభ్యులు ఆలోచన చేస్తున్నారు. మరోవైపు జెడ్పీ సభ్యుల కోరిక మేరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని, వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో తనపై అనర్హత వేటు వేయాలని జెడ్పీ సభ్యులు కోరడం సమంజసం కాదని చైర్పర్సన్ చెప్పుకొస్తున్నారు. జెడ్పీ చైర్మన్ అయిన తరువాత 4 ఏళ్ల వరకు అవిశ్వాసం పెట్టడం కుదరదని ఆమె చెబుతున్నారు. మా పార్టీ మీద గెలిచి ఇంతమంది సభ్యులు ఉన్నాం కాబట్టి మిమ్మల్ని చేయాల్సిందే డిస్క్వాలిఫై అని అన్నారు. మీరు చట్ట ప్రకారం మీరు వెళ్ళండి, మా చట్ట ప్రకారం మేము వెళ్తామని వాళ్ళకి చెప్పాము. జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత 4 సంవత్సరాల వరకు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదు. వైసీపీ సభ్యులు కోర్టును ఆశ్రయించే అవకాశముంది. కోర్టు నుంచి వైసీపీకి అనుకూల తీర్పు రావడానికి సమయం పడుతుంది. కాబట్టి ఇప్పట్లో జెడ్పీ చైర్పర్సన్ మార్పు సాధ్యం కాదనే విషయం అర్థమవుతుంది.